మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో మిర్చి విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా తోటలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇక్కడ పండినటువంటి పంట మన ఆంధ్ర తెలంగాణ మిర్చి మీద ఎఫెక్ట్ ఎంతవరకు చూపుతాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి। సో ఇతను వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అండి। సో मध्यप्रदेश में किधर अगला कल्टीवेशन चलेगा मिर्ची? मध्य प्रदेश में खंडवा डिस्ट्रिक्ट उतर के आपको खरगोन जाना है। खरगोन में तालुका है सनावद। सनावद में एक गांव है छोटा बेड़िया, वहाँ पे ये मंडी है मिर्ची की, बहुत बड़ी मंडी है। बहुत बड़ी मंडी। సో ఈ విధంగా తెలియజేయడం జరిగింది। సో అక్కడైతే బాగా వేస్తారు ఖర్గోన్ డిస్ట్రిక్ట్ అని చెప్పడం జరుగుతుంది। రైతులందరికీ నమస్కారం అండి। ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం। మనం వచ్చేసి ఈరోజు కాచిగూడ నుంచి నైట్ నాందేడ్కి మనం ట్రైన్లో రావడం జరిగింది భగత్పూర్ ఎక్స్ప్రెస్కి। అయితే ప్రధానంగా ఇక్కడ మనం నాందేడ్లో దిగి సో ఈ యొక్క బైక్ అనేది మనం రెంటల్కి తీసుకోవడం జరిగింది। చూసుకున్నట్లయితే మనం వచ్చేసి గుడిపేట అనుగ్రహ నాగ్పూర్ అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే జల్గాన్ ధర్మాబాద్ ఈ యొక్క ప్రాంతాల్లో మిర్చిని మనం తోటలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వీక్షించడానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది। నిన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే అన్న నిన్న గట్టిగా వాన పడడం జరిగింది। సో ఇప్పుడు కూడా మొగ్గు పట్టుకొని అయితే ఉండడం జరిగింది, వర్షం పడేటట్లుగానే ఉంది। సో మనం లేట్ చేయకుండా వెళ్ళి వీక్షించి త్వరగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చూడడం జరుగుతుంది। సో రైతులందరికీ నమస్కారం అండి। సో ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క మహారాష్ట్రని మన ఫీల్డ్కి రావడం జరిగింది। అయితే నాందేడు అలాగే ఇక్కడ మధుకేడు అలాగే దాటుకుంటా ఉమ్రీ అయితే ప్రాంతాలు తిరగడం జరుగుతుంది। సో మహారాష్ట్ర రైతులని కలవడం జరుగుతుంది। నమస్కారం, आपका नाम? साहब ये कौन सा गाँव है? मंडाला। कौन सा डिस्ट्रिक्ट है ये? डिस्ट्रिक्ट जिला उमरी। क्या ज़्यादा कौन सा कल्टीवेशन करते हैं? मिर्ची डालते हैं? मिर्ची नहीं, कपास से सोया डालते हैं। चरकू हल्दी डालते हैं। तुवर भी तुवर ये 4 डालते। ये मार्केट कहाँ बेचते हैं? उमरी जाको बेच लेते। कितना दिन हुआ कपास डाल को? कपास 2 महीना हुआ। ओके, మనకైతే రైతు కలిసి ఇట్లా बारिश कितने दिन से पड़ता है? बारिश है हेम बारिश वो दिन से पड़ता है। आज कल पड़ा, कल गिरा। ओके। సో రైతులందరికీ నమస్కారం అండి। మనం వచ్చేసి ఈ ఉమ్రీ హైనా उमरी तालुका ఉమ్రీ దగ్గర మహారాష్ట్ర అయితే ఉండడం జరిగింది। సో आपका नाम क्या है? साहेबराव मोहनराव शिंदे। ये अब ये एरिया में कौन सा अगला कल्टीवेशन करते हैं? कल्टीवेशन पे तो ज़्यादा डालने का पीक सोयाबीन कपास ये हल्दी डालते। ये तुम्हारा है क्या? कितने एकड़ है? ये एक ही एकड़। और क्या तुम डाले अभी? कपास है ना। कपास ये कितना था रेट या कपास शासन का रेट 8,000 बोल रही है। 8,000 है। और एक क्या डालेगा? सोयाबीन। वो कितना था? सोयाबीन का शासन का रेट 5,200। 1 क्विंटल को 5,000 1 कुंटल का शासन का रेट। कितना आता वो? क्या यील्डिंग कितने क्विंटल आता है? ये हमारे इधर कम ही आता 5 कुंटल 4 4 आएगा। ये साल तो कुछ भी नहीं आता। ये साल ये बारिश के लिए है। बारिश के लिए रोगागिरी। ये वाटर है ना, ये वाटर निकालना ना। कैसा निकालना? ये देखो इधर ऊपर है, नीचे खेत नीचे है। ये पहले इधर से काला मारे तो निकल जाता था। ये निकल जाएगा बोल के इतना बारिश होगा बोल के इसको मालूम। इधर मिर्ची डालेगा? हाँ अंदर है ना मिर्ची। ये चप्पल निकालो, इसमें रोग आया ये नहीं जा रहा नहीं। अरे वो मिर्ची है ना, ये अभी लगा रहा। ये पहले का 700 लगाया था, वो गया। एक बार देते जरा। ये कहाँ से डाल लेते? तुम्हें पाल लेते मिर्ची? ये खेत में लगाने वाला मिर्ची नदी इसमें लगाएगा। हाँ इसमें लगाने का। हाँ ऐसा। तो कितना आता है ये कुंटल? 1 कुंटल भी खाली खाने का, घर में खाने का, थोड़ा बचा तो बेचने का।
बचता बेचने का। हाँ, ये हल्दी कितना आता? ये हल्दी का आता 20 क्विंटल 20 क्विंटल आता। 1 एकड़ में। సో చూడొచ్చండి, ప్రధానంగా వచ్చేసి మనకి టమాటా పంటలు అయితే ఎక్కువగా వేయడం జరిగింది. టమాటా గురించి మీరు కూడా చూడడం జరుగుతుంది వెనక.
రైతులకి చూపించడం కోసం నేనైతే ఈ యొక్క సోయాబీన్ అనేది వేయడం జరిగింది. సోయాబీన్ అనేది మనకి ఇది వచ్చేసి రైతులు చెప్పారు ఇందాక మనకి ఎకరానికి వచ్చేసి 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి. అలాగే ఈ పండింది లేకపోతే లేదు, కానీ దీంతో పాటు కంది కూడా వేసుకుంటామని చెప్పారు. కంది తీసుకోవచ్చు 4-5 సార్లకి, తర్వాత కంది సాగు అలా వేసుకోవడం వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సోయాబీన్ పంట అండి. మీరు చూస్తున్నారు ఈ సోయాబీన్ పంటలు అనేది ఈ విధంగా మహారాష్ట్రలో ఎక్కువగా వేయడం జరిగింది రైతులందరూ కూడా. మీరు చూస్తున్న పంటలు ఇవి. సో ఇది మనకు వచ్చేసి ఉమ్రి అలాగే ధర్మాబాద్ దగ్గర ఉన్నటువంటి మిరప చేలు. సో వాటర్ అనేది ఫుల్గా ఉన్నాయి మిరప చేలు, మిరప తోటలు ఇవి తేజ సెగ్మెంట్లు అండి. ఇవి మల్చింగ్ సాగుతో వేశారు. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి ధర్మాబాద్ దగ్గర మిరప తోటలు చూడడం జరుగుతుంది. ఆకు మొత్తం రాలిపోయింది, వాటర్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో మళ్ళీ వాటర్ అనేది తీసుకొని మందులు కొడితే కొంచెం కాసే అవకాశం ఉంది. ఇవి పచ్చిమిర్చి వేసారు, పచ్చిమిర్చి కోసారు. ఇక కాసినా కాయకపోయినా అనేది చాలా మంది అయితే వదిలేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇక్కడ పంట పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అయితే రైతులు సోయాబీన్ పత్తి ఎక్కువ వేశారు, మిర్చి పొలాలు తక్కువ వేశారు. ఎందుకంటే నల్లులు పురుగులు ఎక్కువగా ఉండి మేము వేయలేకపోతున్నామని పచ్చిమిర్చి అనేది ఎక్కువగా కోసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంది. సో మీరు వెనక కూలోళ్ళు కూడా చూడొచ్చు, కనపడుతున్నారు మీకు. పచ్చిమిర్చి అయితే కోయడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి చేలో, నడవని పరిస్థితి అయితే కనపడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంది. పచ్చిమిర్చి కోసి లోడ్లు ఎత్తుతున్నారు. తోటలు అనేవి కూడా ఈడిపోతున్నాయి. ఇక సోయాబీన్ దాదాపుగా 50-60% విస్తీర్ణం తగ్గింది. సోయాబీన్ ఎక్కువ వేశారు. మీరు చూడొచ్చు ధర్మాబాద్ మనం తీసుకొచ్చినటువంటి స్కూటీ ఇది. ఇది హైవే రోడ్ అండి. సో రోడ్ అయితే మంచిగా పర్వాలేదు, బాగానే ఉంది. రైతులందరూ కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్లా చేస్తున్నానండి ఇంట్లోనే మేము ఇట్లా దీనికోసం వచ్చామని చెప్పారు. అలాగే మనకి టమాటా చేలు అన్నీ కూడా కనపడుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ అయితే మనకి అనుకూలించింది. నిన్నటి వరకు కూడా వాన పడ్డా కానీ ఈరోజు మనం వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్యాదర్ చేయడం కోసం, సో వర్షం కూడా మన కోసం సహకరించి పడకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ విధంగా అయితే పంటల ఫీల్డ్ తిరుగుతున్నా. ఇంకా ముందుకెళ్దాం. అలాగే కంది పొలాలు దీంట్లో ఎక్కువగా వేయడం జరిగింది. కందిలో మనకి చూపించా మీకు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. చూడొచ్చు మీరు ఎట్లా ఉంది అనేది. కంది చూస్తున్నారు. ఇది వచ్చేసి మహారాష్ట్ర పంట అండి. నాందేడు అలాగే ధర్మాబాదు, ఉమ్రి, ముడ్కెడ్ జిల్లాలో ఉన్నటువంటి మిర్చి తోటలు ఈ విధంగా అయితే ఉన్నాయి. తోటలు పచ్చిమిర్చికి వేసుకున్నారు. ఇది రైతులందరికీ నమస్కారం. మహారాష్ట్రలో అయితే మనం ఫీల్డ్ తిరుగుతున్నాం. అయితే ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్లో తిరుగుతూ భాగంగా ఇక పచ్చిమిర్చి సాగు అయితే చేయడం జరిగింది. రైతులను అడిగి మనం తెలుసుకుందాం. ఇటు ఏ విధంగా పెరిగిందా తగ్గిందా ప్రతి ఒక్కటి కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. कोसा में ये महाराष्ट्र है. महाराष्ट्र ये कच्ची मिर्ची है. ये कच्ची मिर्ची, ये कच्ची मिर्ची तोड़ेगा छोड़ डालेगा. పచ్చిమిరకాయలు తెలుగు వచ్చా మీకు? ఓకే. పచ్చిమిరకాయలు కోసి అమ్మేసుకుంటారు. ప్రతి సంవత్సరం మిర్చి ఎక్కువ వేస్తున్నారు తక్కువ వేస్తున్నారు? చుట్టూ ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు. ఏడు ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏడు పరిస్థితి తీసుకున్నది కొంచెం పర్లేదు. పచ్చిమిర్చి ఎట్లా ఉంది రేటు? ఇది మార్కెట్ మీ దగ్గర రైతు దగ్గర ఎంత కొంటున్నారు? మార్కెట్ లో 25 రూపాయలు కిలో. 25-26 రూపాయలు కొంటున్నారు. టమాటా ఎంత పోతుంది కిలో? ఎటా టమాటా 20 రూపాయలు కిలో. అప్పుడు మొన్న దాకా 50 పోయింది. ఇప్పుడు తగ్గింది. మరి మీరే మొత్తం కోసుకుంటారా? అవి ఈ విత్తనాలు మీరే పోసుకుంటారా? నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకుంటారు. నర్సరీ నుంచి కొనుక్కొచ్చి వేసుకుంటారు. ఒక ఫస్ట్ కోతకి ఎంత అయింది? ఒక కోత కోస్తే ఎంత అయింది? పంట ఎప్పుడు పెడతారు? ఓకే. మే నెలలో పెడతారా? మే నెలలో పెడతారు. ఎన్ని కోతలు కోస్తారు? ఇదిగా తల్లిన కొద్ది కోస్తాం. పెరిగే వచ్చిన కొద్ది కోస్తూనే ఉంటారు. పచ్చికాయలే కోస్తారు. ఎండుకాయలు అయితే గొయ్యరుగా? ఎండుకాయలు ఇత్తనాలు ఇచ్చంటే పెడతాం. ఎండుకాయలు అమ్ముతాం. ఎండుకాయలు కూడా అమ్ముతారు.
ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ వేసారంటావు అట్లయితే తక్కువ వేసారు నల్లులు ఎక్కువ ఉండడం రోగాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది సోయా మీదేనా అది కూడా కాదు ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా వీళ్ళందరూ కూడా పచ్చిమిర్చి అనేది కోసి అమ్ముకుంటున్నారు రైతులు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మార్కెట్లో రేట్లు లేకపోవడం వల్ల ఇతర పంటలు అయితే రైతులందరూ చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కందులకు మనకి తెలుగు అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అందరూ కూడా హిందీ మాట్లాడతారు తెలుగు మాట్లాడతాను తెలుగు కూడా మాట్లాడతారు ఈ విధంగా అయితే మనకి రైతులందరూ కూడా సబ్సిడీ అర్థమైందని బాబాయ్ కూడా మాట్లాడడం మనకి మంచి విషయం ఈ విధంగా అయితే పరిస్థితి ఉన్నారు అంతా బాగా రైతులందరికీ నమస్కారం అండి సో ఇది వచ్చేసి మనకి గోదావరి నది ఒక పాయ ఇది వచ్చేసి ఉమ్మడి అలాగే నాందేడు నాసిక్ ప్రాంతాల నుంచి ప్రవహించుకుంటా మహారాష్ట్ర నుంచి మనకి బైంసా అలాగే మనకి ఇక తెలంగాణ ఎంటర్ అవుతుంది ఒకసారి చూడండి ఇది ఒకసారి చూపించండి ఇది మనకి తెలంగాణకి ఎంటర్ అవుతుంది బాసరా బైంసా ఇక నిజామాబాద్ జిల్లాల నుంచి మనకి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ అట్ల నుంచి ఖమ్మం వరకు ఈ యొక్క మునేరు ఏదైతే మనం అనుకుంటో ఈ వాటర్ అనేది వెళ్తుంది ఇది మనకు వచ్చేసి మహారాష్ట్ర రైతులు అయితే ఇప్పుడే వేస్తున్నారండి కొన్ని మిర్చి తోటలు చూడొచ్చు మీరు ఇది కల్టివేషన్ అనేది కొన్ని మంది ఇప్పుడే పోస్తున్నారు సో రైతులందరికీ నమస్కారం అండి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చూసుకున్నట్టు మిల్లు ఉంటుంది అంటే మిర్చి మిల్లులు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిద్ది మిర్చి పంట ఎట్లా వేస్తారు రైతులు కూడా మనం చూసాం అయితే వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి చాలా వరకు పంట డ్యామేజ్ అన్నీ చూస్తూ ఉన్నాం ధర్మాబాద్ అలాగే బెరోలి నాందేడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరుగుతున్నాం అయితే మనకు వచ్చేసి ఇక్కడ మిర్చి ఎస్ఆర్కే మిర్చి కుమారానా ये कौन सा गाँव है ये कुंडलवाड़ी तालुका बिलोली डिस्ट्रिक्ट नांदेड़ नांदेड़ ये वर्ष कैसा है मिर्ची का एक साल है ना 5% फसल 5% फसल है ये साल दौरान सब पानी से भर गया बारिश अगला बारिश पूरा आया पूरा आके चलेगा पूरा आके चले गया इधर क्या क्या पीका डालते इधर आता सोयाबीन और चना और जवारी और धान ये दाल देखिए ये साल चिल्ली है तो चिल्ली बहुत कम है साल बहुत कम है वर्षा है तो విస్తీర్ణం అయితే చాలా వరకు డ్యామేజ్ हो गया తెలుగు थोड़ा आता విస్తీర్ణం తగ్గిందా పెరిగిందా పెరిగింది కదా ఇప్పుడు అంటే విస్తీర్ణం పెరిగింది తగ్గిందంటే తగ్గింది అంటే ज़्यादा दाले कम दाले तक्कुव ఇప్పుడు मराठी आता तुमको आता मराठी में बोलो आमच्या गावामध्ये जास्त टाकलेले ते पुरून गेले पुरा पाण्यामुळे थोडा आहे 5% पीक संपून गेलं पीक नाही यावर्षी ఈ విధంగా మనం చెప్పడం జరిగింది ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర దగ్గర రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిల్లులు ఉంటాయి ఎందుకంటే ప్రధానంగా ఒక మందుల కొట్టు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు కూడా వ్యాపారస్తులు కాబట్టి తెచ్చుకున్నటువంటి మిర్చి ఎక్కడ ఉంటుంది అలాగే కపాస్ कपास नहीं है इधर उधर है भैंसा तरफ भैंसा कुंडलवाड़ी तेलंगाना बॉर्डर है ना तेलंगाना बॉर्डर है मगर कपास नहीं लगा रहा कपास को रेट नहीं आने इसकी वजह से नहीं लगा रहा अमली कैसा है अमली अच्छा है अमली ఈ విధంగా అయితే తెలియజేయడం జరుగుతుంది धर्माबाद और कुंडलवाड़ी सबसे फेमस मालदार है मगर वो कैसा हो गया जाम से बहुत चले गया पूरा बारिश अब ये जालगानू इधर अमरावती औरंगाबाद उधर भी नहीं सिर्फ तुम्हारे खम्मम गुंटूर और भैरबाद हैदराबाद का माल उन्होंने कमीशन पे मंगा के चिल्लर बेचते वो लोग पिकाते नहीं माल पिकाते नहीं माल पिकाने वो तो ये लास्ट बाउंड्री इधर पानी का सहूलत किधर आएगा पानी की सहूलत किधर ही थी हमारे पास ये आपने का तो बिजी देखे वो गोदावरी हाँ गोदावरी है ना अब गए कि तुम नहीं गए हाँ यहाँ से 18 किलोमीटर उधर से क्या है उधर से आया या बैंसा यहाँ से बैंसा नजदीक हाँ बैंसा नजदीक कितना आएगा यहाँ से देखो 30 किलोमीटर
20,000 रुपये मिर्ची तेजा बिकने को ना। हाँ DDS 18,000 19,000 मिर्ची नहीं था। हमारा पीक इसको रेट हमारा मिर्ची का 100% तेजी आता है। ఈ విధంగా చెప్పడం తేజ సీజన్లో 20,000 అలాగే డీడీలు 18,000 ఉన్నట్లయితే రైతుకి గిట్టుబాటు ధర ఇది కూడా పక్కన చాలా పైన కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చండి ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి 1990లో ఉన్నటువంటి బస్సులు అవే బస్సులు ఇంకా నడుస్తున్నాయి పల్లెటూరుల్లో అవే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. నమస్కారం అండి. సో మహారాష్ట్ర మన ఫీల్డ్కి వెళ్తాం అయితే ఉమ్రీ దగ్గర వచ్చి నాందేడ్ దగ్గరలో మనకి వర్షం బాగా పట్టడం ఆగాము. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వర్షం ఎట్లా పడుతుంది. వర్షం పడడం వల్ల మనం పెట్రోల్ బంక్లో ఆగడం జరిగింది. భారీగా పడుతున్నాయండి వర్షాలు ఇక్కడ. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం వచ్చేసి 2 రోజులైతే ఈ యొక్క మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది. అయితే రైతులందరూ కూడా ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా, అలాగే ఇటు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన మిర్చి మీద ఏమైనా డిమాండ్, మన మిర్చి మీద ఏమన్నా ఇది డిపెండ్ అయ్యి రేట్లు ఏమైనా తగ్గిపోతాయా, అసలు ఏం పరిస్థితి ఏంటిదని రైతులందరూ కూడా అడుగుతున్నారు. ఈ యొక్క సంవత్సరం వచ్చేసి నేను యూట్యూబ్ పెట్టి 4 సంవత్సరాలైనా 3 సంవత్సరాల నుంచి రైతులందరికీ అనేక రకాల ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. అన్నిటికంటే మిన్నగా మంచి కంటెంట్తో రైతులందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరు కూడా చూడడం కోసం గ్రౌండ్ లెవెల్, ఎందుకంటే ఇంట్లో ఉండి రిపోర్ట్లు పెడతారు, ఆ ఊళ్ళల్లో ఉండి రిపోర్ట్లు పెడతారు. మనం ప్రతి ఒక్కరు కూడా లైవ్లో తిరిగి అనేక రకాల ఫీల్డ్, ఎందుకంటే పంట చూసినప్పుడే, ఎందుకంటే తిరిగినప్పుడే తెలుస్తుందండి, ఏది పడితే చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. సో చూసుకోవచ్చు, మనం చూసుకోండి మహారాష్ట్ర బండి మనం తీసుకొని 2 రోజులు మనం తిరగడం జరిగింది. రెంట్కి తీసుకున్నామండి. చూసుకున్నట్లయితే ఏంటిదన్న పరిస్థితి మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 60% పైచిలుగా విస్తీర్ణం తగ్గింది. అలాగే వేసినటువంటి తోటలన్నీ కూడా వర్షాలకి ఉరకెత్తిపోయాయి. ప్రధానంగా పచ్చిమిర్చి చాలా వరకు కోసుకున్నారు. ఇటు మనం చూసుకున్నట్లయితే ధర్మాబాద్, నాందేడ్, అలాగే ఉమ్రియా, అలాగే మేర్బాడ్, అలాగే తర్వాత బెల్సోల్ ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మిర్చి యొక్క విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. వీళ్ళందరూ కూడా సోయాబీన్, అలాగే కందులు, తువ్వర్ అంటారు కందులు, అలాగే పత్తి సాగు అయితే ఎక్కువగా చేయడం జరిగింది. ఇది మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మిర్చి వేసేటువంటి మహారాష్ట్రలో ప్రధానంగా 5 జిల్లాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఒకటి నాందేడ్, రెండోది జల్గాం, అలాగే ఔరంగాబాద్, నాగ్పూర్, ఈ యొక్క ప్రాంతాల్లో అమరావతి ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే నాగ్పూర్ కానీ ఔరంగాబాద్ కానీ అమరావతి ప్రాంతాలలో విస్తీర్ణం ఏమీ వేయలేదు. చాలా వరకు చూసుకున్న 20% కూడా వేయని పరిస్థితి ధోరణి కనబడడం జరుగుతుంది. విస్తీర్ణం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా అడిగితే ప్రధానంగా వాళ్ళు తెలియజేసింది మిర్చిలో ఈ యొక్క పురుగు సమస్యలు ఎక్కువగా రావడం, అలాగే బొబ్బరి సమస్యలు రావడం, రోగాలు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం, ఎన్ని మందులు కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. దానికోసం మేము సోయాబీన్ వేసుకుంటున్నాం. దాంట్లో అంతర పంటగా కందులు వేసుకున్న వీడియోలు నేను పెట్టాను, అన్నీ మీరు చూసే ఉంటారు. ఆ వీడియోల ఆధారంగా ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ విధంగా అయితే పంటల పరిస్థితులు అయితే ఉన్నాయి. మన మిర్చి మీద అయితే ఏమీ డిమాండ్ పడదు. ఈ సంవత్సరం వచ్చేసి మిర్చి వేసుకున్నటువంటి రైతులకు పంట మంచిగా పండితే మంచి ధరలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇందులో ఎటువంటి దోహా లేదు, ఇందులో ఎటువంటి భయప్రాంతులు అలాగే ఏదో ఉంది అలాంటి విషయాలు అయితే ఏమీ లేవు. మార్కెట్ మంచిగా కొనసాగే అవకాశం అయితే ఉంది. అలాగే వర్షాలు బాగా పడుతున్నాయండి. నేను వచ్చే చలి పడుతుంది, వాన పడుతుంది, అలాగే ఎండ వస్తుంది. ఈ విధంగా చూస్తే 3 ఒకేసారి చూసిన నేను వీడియోలో మీరు చూడవచ్చు. స్టార్ట్ అయ్యేటప్పుడు వాన లేదు, మధ్యలో భూములు వాన వచ్చింది, కొంచెం ముందు భూములో చలి పుట్టింది, తర్వాత మళ్ళీ వాన పడుతుంది. ఆధారంగా చూసుకుంటే ఎక్కడికక్కడ మళ్ళీ వాతావరణ క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే పంటల పరిస్థితులు అయితే ఉన్నాయి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, తోటల మహారాష్ట్ర టోటల్గా చూసుకుంటే విస్తీర్ణం అయితే లేదు. పచ్చిమిర్చి కోసుకున్నటువంటి చూశారు మీరు కూడా, వేసుకున్నట్టు తక్కువగా ఉంది. సోయాబీన్ అలాగే ఇతర పంటలు వేసుకున్నారు. దీని మీద మనకైతే ఎక్కువగా డిపెండ్సింగ్ అనేది లేదు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక మహారాష్ట్ర వెళ్దాం.
మహారాష్ట్ర పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మధ్యప్రదేశ్ చూసుకుంటే ఖర్గోన్ డిస్టిక్, మీరు మన రైల్వే స్టేషన్లో మాట్లాడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మాట్లాడచ్చు. ఖర్గోన్ డిస్టిక్లో ఎక్కువగా మిర్చి కల్టివేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా మన గుంటూరు జిల్లాలో ఎంత బెల్ట్ పడుతుందో ఆ విధంగానే అయితే ఎక్కువగా బెల్ట్ పడే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియోలు మనకున్నటువంటి అక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా మనకు పంపించారు, అవి కూడా మనం చూసాం. అక్కడ కూడా చూసుకుంటే ఒక 40 to 50% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దిగుబడి తగ్గిందండి. అక్కడ కూడా పరిస్థితి ఈ విధంగానే కొనసాగడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి చూసుకున్నట్లయితే యాలుకల సాగు ఎక్కువగా, అలాగే సోయాబీన్ ఒకటి, తర్వాత వచ్చేసి పొగాకు సాగు, అలాగే ప్యాడీ, జామ, పసుపు ఈ సాగులు ఎక్కువగా అక్కడ వేయడం జరిగింది మధ్యప్రదేశ్లో. ఈ విధంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంటల పరిస్థితులు ఉన్నాయి. టోటల్గా నేను ఒకటే చెప్తున్నా, విస్తీర్ణం అయితే ఇతర రాష్ట్రాల పరిస్థితి అయితే ఎఫెక్ట్ చూపే అవకాశం లేదు. సీజన్లో వచ్చేసి మంచి రేట్లు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుందాం మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా విస్తీర్ణం చూసుకున్నట్టయితే 40 to 50% అయితే డల్ అయింది. చాలా వరకు అయితే మిర్చి వేయటం లేదు. వేసినటువంటి రైతులందరూ కూడా బొబ్బర్లు, నల్లులు, అలాగే మొక్కలు చనిపోవడం, నీరు చిచ్చుబాటం, వర్షాలు ఎక్కువ కావడం, అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల రైతులు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఆంధ్ర, తెలంగాణ కనబడడం జరుగుతుంది. ఫర్దర్గా నేను ఆంధ్ర, తెలంగాణ ఫీల్డ్లో మీకు ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తానండి. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ అన్నీ తిరిగాం, వ్యాపారస్తులతో మాట్లాడాం, రైతులతో మాట్లాడాం, అన్ని ప్రాంతాలని కలిసాం, అన్ని వాళ్ళతో మనం టచ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి తోటి రైస్ సోదరులకు, ఎందుకంటే కష్టపడి వీడియోలు మనం తీసి అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా కాచిగూడ, మన ఖమ్మం నుంచి కాచిగూడ వచ్చి, కాచిగూడ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎంతో కష్టపడి దీని యొక్క కృషి వెనక చాలా కష్టపడడం జరిగింది. నాతో పాటుగా మా యొక్క ఫ్రెండ్ కూడా రావడం జరిగింది, సందాని అని. అతను కూడా నా కోసం చాలా పేషెన్స్గా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. సో కొంచెం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇంత కష్టపడి చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్, అలాగే రైతులందరూ కూడా రీచ్ అయిన ఒక భావన అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియోలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉంటానండి, బాయ్. సో మనతో పాటుగా సందాని అని మా యొక్క క్లాస్మేట్ వచ్చాడు. నేను నార్మల్ ట్రిప్ అనుకున్నా, కానీ మనోడు చాలా కష్టపడుతున్నాడు. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మనోడు. సో మనకి ఇది వచ్చేసి నాందేడ్ దగ్గర ఉన్నటువంటి గోదావరి రివర్కు ఒక పాయ అండి. ఇది వెళ్తుందో చూడండి ఒకసారి ఎట్లా ఉన్నది అనేది. కళ్యాణ్ టోల్ ప్లాజా, ఇండోర్, ఎంపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బోర్డర్, మధ్యప్రదేశ్. రెండు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే సాగు అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా వరి సాగు కూడా అయితే జరుగుతుంది. చాలా మంది వ్యాపారస్తులు అన్నీ కూడా చూపించి పెట్టడం జరిగింది. ఈ వీడియోలు కూడా రెండు రాష్ట్రాల వీడియోలు అన్నీ ఒకే వీడియోలో ఇంకా తిరుగుడు పువ్వు, అలాగే గులాబీ పూలు, ఆ సాగులు కూడా చేశారు. మధ్యప్రదేశ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది అడవులు. ఎక్కడ చూసినా కానీ చెట్లు, కొండలు చూడొచ్చు. అలాగే వంకాయల సాగు కూడా చేశారు. ఇంత గ్రీనిష్గా వాతావరణం, చాలా గ్రీన్గా ఉంది. ఈ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు బాగా పడుతున్నాయి. తోటలు అయితే విస్తీర్ణం తగ్గిందని రైతులు చెప్తున్నారు. పంటల పరిస్థితి అయితే బాగలేదు. వచ్చిన కాడికి వచ్చినట్లుగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇటు వచ్చేసి పత్తి చేలు, నాందేడు, అలాగే ఉమ్రి, ముదిగేట్ దగ్గర ఉన్నటువంటి పెసర్లు, అలాగే సోయాబీన్ పంటలు వేశారు. అలాగే పత్తి చూడొచ్చు, ఇది పత్తి. అండ్ కందులు కూడా వేశారు.
అయితే అలాగే చెరుకు, ఇది వచ్చేసి నాందేడ్ హైవే విధంగా ఉన్నాయి. ఈ సోయాబీన్ పంటలు కనబడుతున్నాయి. చెరుకు, పత్తి కూడా సాగు కూడా ఉంది. ఉద్దికేడు, ఉప్రి, పత్తి చేలు, మన్నూరు, మోఖార్, సో ఈ పత్తి చేలు సో మనం ధర్మాబాదు అలాగే తెలంగాణలో ఉన్న బాసర బోర్డర్, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నాం. ఈ కంది చేలు, కొండల్లో రూట్ అనేది వేయడం జరిగింది. అట్లా మంచిగా ఉంది అనేది రోడ్డు. సోయాబీన్, సో మీరు చూడొచ్చండి, ఇది టమాటా పంటలు, టమాటా పంట అలాగే పసుపు అలాగే పత్తి, మూంగ్ అంటే మనకి కందులు అనేది ఎక్కువగా వేయడం జరుగుతుందని రైతులు తెలియజేయడం జరిగింది. వర్షాలు బాగా పడడం వల్ల ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనం మిర్చి పంటలు కూడా వెళ్తాం. మిర్చి పంటలకు వెళ్ళేటప్పుడు ఈ ఉన్న మనకి ఎక్కువగా టమాటా అలాగే ఈ యొక్క ప్రాంతాలు ఎక్కువ వేయడం కనపడడం జరిగింది కాబట్టి మీకు నేను చూపించడం జరుగుతుంది. అటువైపు పత్తి ఉంది. సో మీరు చూడొచ్చు వ్యూ అనేది ఎట్లా ఉందనేది. రోడ్డు చూడొచ్చు అండి, ఎంత డౌన్ నుంచి మళ్ళీ అప్పు లేపాడు కింద నుంచి. టమాటాలు సాగు కనపడడం జరుగుతుంది. రైతులకి చూపించడం కోసం నేనైతే ఈ యొక్క సోయాబీన్ అనేది వేయడం జరిగింది. సోయాబీన్ అనేది మనకి ఇది వచ్చేసి రైతులు చెప్పారు ఇందాక మనకి ఎకరానికి వచ్చేసి 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి. అలాగే ఈ పండింది లేకపోతే లేదు, కానీ దీంతో పాటు కంది కూడా వేసుకుంటామని చెప్పారు. కంది తీసుకోవచ్చు 4-5 సార్లకి తర్వాత కంది సాగు అలా వేసుకోవడం వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సోయాబీన్ పంట అండి, మీరు చూస్తున్నారు. ఈ సోయాబీన్ పంటలు అనేది ఈ విధంగా మహారాష్ట్రలో ఎక్కువగా వేయడం జరిగింది రైతులందరూ కూడా. మీరు చూస్తున్న పంటలు ఇది సోయాబీన్ పంట మీరు చూడొచ్చు. ధర్మాబాద్ దగ్గర ఉన్నటువంటి పచ్చిమిర్చి చూడవచ్చు. పచ్చిమిర్చి కోసి లోడ్లు ఎత్తుతున్నారు. తోటలన్నీ కూడా ఈడిపోతున్నాయి. ఇక సోయాబీన్ దాదాపుగా 50 నుంచి 60% విస్తీర్ణం తగ్గింది. సోయాబీన్ ఎక్కువ వేశారు. మీరు చూడొచ్చు ధర్మాబాద్ మనం తీసుకొచ్చినటువంటి స్కూటీ ఇది. ఇది హైవే రోడ్ అండి. సో రోడ్ అయితే మంచిగా పర్వాలేదు, బాగానే ఉంది. రైతులందరూ కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్లా చేస్తున్నానండి ఇంకొనే మేము ఇట్లా దీనికోసం వచ్చామని చెప్పారు. అలాగే మనకి టమాటా చేలు అన్నీ కూడా కనపడుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ అయితే మనకి అనుకూలించింది. నిన్నటి వరకు కూడా వాన పడ్డా కానీ ఈరోజు మనం వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని గ్యాదర్ చేయడం కోసం, సో వర్షం కూడా మన కోసం సహకరించి పడకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ విధంగా అయితే పంటల ఫీల్డ్ తిరుగుతున్నా. ఇంకా ముందుకెళ్దాం. అలాగే కంది పొలాలు దీంట్లో ఎక్కువగా వేయడం జరిగింది. కందిలో మనకి చూపించాము మీకు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. చూడొచ్చు
ఎట్లా ఉన్నాయి అనేది కంది పొలాలు. దాంట్లో సోయాబీన్ ఎక్కువ తువ్వర్ అంటారు ఇక్కడ. తువ్వర్ అంటే మనకి కందులు కూడా ఎక్కువ వేశారు. వికారాబాద్ తాండూరు మార్కెట్లకి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. మొత్తం కూడా సోయా చిక్కుడు, సోయాబీన్స్, కందులు ఇవే ఎక్కువ వేశారండి. మిర్చి అనేది ఎక్కడ చూసినా కనపడట్లేదు. చాలా తక్కువ విస్తీర్ణం. నేను చూపించినటువంటి మీకు వీడియోలో కూడా మీరు చూడొచ్చు. చాలా బెల్ట్ అది విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. అలాగే రైతులందరూ కూడా భయపడుతున్నారు వేయాలో, ఎందుకంటే ప్రధానంగా పెట్టుబడులు ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువ వస్తున్నాయి అన్న, అందుకనే మేము మిర్చి వేయడం లేదని రైతులు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సోయాబీన్ ఎక్కడ చూసినా మొత్తం కూడా సోయాబీనే ఉంది. మహారాష్ట్ర మొత్తం కూడా ఇట్లానే ఈ విధంగా అయితే. రైతులందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను వచ్చేసి మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ ఫీల్డ్ విభాగం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇట పూల తోటలు అనేది ఎక్కువ వేయడం జరుగుతుంది. అటు ఒకసారి చూపించండి. అటు గులాబీ అంటే మనకు పూల తోటలు కూడా పరిచయం, పూల తోటల్లో కూడా మంచి మెయిన్ అయినటువంటి సాగు చేసుకుని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది గులాబీ సంబంధించిన చెట్లు అలాగే తోట అండి. ఇది వచ్చేసి మనకి బంతిపూ సాగు. ఇది చూసుకున్నట్లయితే ఆకుపచ్చ అలాగే ఎల్లో కలర్ అయినటువంటి చెట్లు అనేది ఉండడం జరుగుతుంది. 45 రోజుల వరకు అయితే మనకి ఇది వేసుకున్న 45 రోజులతో నారు మనకి ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి బంతి పువ్వులు అని రావడం, అలాగే ప్రధానంగా ఎక్స్పోర్ట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ దసరా వస్తుంది కాబట్టి, అలాగే తర్వాత వచ్చేసి మనకి అయ్యప్ప స్వామిలో మన మాలలు, అలాగే పూజా కార్యక్రమాలు, ఇతరేతర అవసరాలకి ఒక బంతి పువ్వులు అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో వేస్తున్నారు. అలాగే రైతులు ఇటు మహారాష్ట్ర ప్రాంతంలో వ్యాప్తంగా కూడా పూల తోటలు కూడా వేస్తున్నారని తెలియజేయడం కోసం ఈ వీడియోని అయితే నేను తీయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. సో వచ్చేసి ఇక్కడ హజూర్ సాహెబ్ ఈ యొక్క నాందేడ్లో దేవాలయం, సిక్కు ప్రముఖ సిద్ధి దేవాలయం అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంత దూరం వచ్చా కూడా ఒకసారి చూద్దాం, దేవాలయం ఫేమస్ అని మనం కూడా వచ్చి చూడడం జరుగుతుంది. సో ఇది నాందేడ్ హజూర్ సాహెబ్ సిక్కు దేవాలయం.